స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:15 వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎలక్షన్స్కు ఇవాళ నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. అయితే పిటిషనర్ రిక్వెస్ట్ను ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం పిటిషనర్ల తరపున వాదనలు విన్న హైకోర్టు విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. జీవో 9పై దాఖలైన అన్ని పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జె మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు వినిపించారు న్యాయవాదులు. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, బీసీ కోటాపై హైకోర్టులో రెండో రోజు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయం 10:30 గంటలకైతే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఒక నామినేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా నామినేషన్ అనంతరం కూడా ఇటు అభ్యర్థులు కూడా నామినేషన్ చేసుకునేందుకైతే నోటిఫికేషన్ అనంతరం అయితే ఇటు పత్రాలను కూడా తీసుకున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఒక ఏదైతే హామీ ప్రకారం అయితే 42% కేటాయిస్తూ ఇటు చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో కూడా చట్టానికి సంబంధించినటువంటి బిల్లును కూడా గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న హైకోర్టులో సుదీర్ఘంగా ఇటు వాదనలు, అంతేకాకుండా ఇటు ప్రభుత్వం ఏదైతే ఇటు 42%ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక 9 జీవోనైతే ఇటు రద్దు చేయాలంటూ కూడా కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే జీవో 9 అమలు చేయాలంటూ కూడా ఇంప్లీడ్ పిటిషన్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే నిన్న పిటిషనర్ల వైపు వాదనలు హైకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, అదేవిధంగా జిఎం మొయినుద్దీన్ సంబంధించినటువంటి ధర్మాసనం అయితే నిన్న పిటిషన్ తరపునటువంటి వాదనలు కూడా వినడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రభుత్వం సైడ్ వాదనలు కూడా వినడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తే నిన్న ఇటు జీవో నిర్మాణానికి సంబంధించి జీవో రూపకల్పన ఏ విధంగా చేశారు, జీవోకి సంబంధించి ఇటు ట్రిపుల్ టెస్ట్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా జస్టిస్ అయితే ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా నిన్న పిటిషనర్ తరపున వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నానికి 2:15 ఇటు ఇంప్లీడ్కి సంబంధించినటువంటి పిటిషనర్స్ 28 మంది అభ్యర్థులు కూడా ఇటు జీవో 9ను అమలు పరచాలంటూ చేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్లపై కూడా ఈరోజు వాదనలు వినేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు జీవో రూపకల్పనతో పాటు అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలిలో ఇటు ఏ విధంగా ఇటు బిల్లును పాస్ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయము తదుపరి తీసుకున్నటువంటి అన్ని అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు కూడా వాదనలు వినేందుకు అయితే ఇటు ఇప్పటికే అవకాశం కల్పించినటువంటి ధర్మాసనం అయితే ఈరోజు మధ్యాహ్నం 2:15 ఇటు హైకోర్టులో వాదనలు వినేందుకు అయితే నిర్ణయించుకోవడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఆధారంగా మనం చూస్తే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపున నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అనేటువంటి అన్ని అంశాలపై కూడా కొంత సుదీర్ఘమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా 42%కి సంబంధించి ఇటు షెడ్యూల్లో రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం ఎలాంటి నిర్ణయం రాబోతుందనేది కూడా కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో అయితే ఈరోజు హైకోర్టులో ఇటు తదుపరి ఇటు ఇంప్లీడ్ పిటిషన్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే నిన్న ఏజీ సుదర్శన్ రెడ్డితో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్ణాటక సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్ కూడా ఈరోజు అయితే ఇటు వాదనలు వినిపించబోతా ఉన్నాడు. ఇటు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాతనే హైకోర్టు నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్కు స్టే ఇవ్వాలంటూ కూడా నిన్న పిటిషనర్ చేసినటువంటి యొక్క దాఖలను అయితే ఇటు హైకోర్టు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇటు పిటిషనర్స్, అదేవిధంగా ఇంప్లీడ్ పిటిషనర్స్ వీరందరికీ సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలా లేదంటే ఎన్నికలకు స్టే ఇవ్వాలనేటువంటి అంశంపై అయితే ఒక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఈరోజు నిన్న పిటిషనర్ తరఫున వాదనలు పూర్తవడం జరిగింది. ఈరోజు ఇంప్లీడ్ పిటిషనర్స్తో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలను కూడా వినిపించేందుకైతే ఇప్పటికే సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:15 హైకోర్టులోని
ఇటు జస్టిస్ అపరేష్ కుమార్ అదేవిధంగా మొహియుద్దీన్కి సంబంధించినటువంటి ధర్మాసనం అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క GO9 రద్దు అదేవిధంగా GO9 అమలుకు సంబంధించినటువంటి ఇరుపక్షాల వాదనను విన్నంతరం ఎలాంటి తీర్పును ఇవ్వబోతుందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు 42% ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో దానికి అనుగుణంగానే ఇప్పటికైతే మరి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది. అంతేకాకుండా వివిధ మండలాలు కానీ జిల్లాలలో మనం చూస్తే ఇప్పటికే ఎంపీటీసీ అభ్యర్థులు అదేవిధంగా ఇటు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి యొక్క రిజర్వేషన్లు కూడా ఖరారైన సందర్భంలో 42% అమలు అవుతుందా లేదంటే అమలు కాని పక్షంలో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కొనసాగిస్తారా, ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఇటు హైకోర్టు తీర్పు బేస్ చేసుకుని ఇవన్నీ కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఈరోజు మధ్యాహ్నం 2:15 తిరిగి వాదనలు అయితే పునరుద్ధరించేందుకైతే ఇటు జస్టిస్ అపరేష్ కుమార్ ధర్మాసనం అనుమతి ఇవ్వడంతో అయితే ఈరోజు మధ్యాహ్నం 2:15 తిరిగి ఇటు ఇంప్లీడ్ పిటిషనర్స్ సంబంధించినటువంటి న్యాయవాదులు అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరొకసారి వాదనలు వినిపించేందుకు సీనియర్ అడ్వకేట్స్ కూడా సిద్ధంగా ఉన్న క్రమంలో ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయిన అనంతరం ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కానీ ఈరోజు తొలి రోజు కావడంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులైతే ఇటు నామినేషన్కి సంబంధించినటువంటి ఒక పత్రాలను ఇటు సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్ నుంచి అడిగి తీసుకుని వెళ్తున్న క్రమంలో నామినేషన్ దాఖలు చేయడానికి మరొక 2 రోజుల సమయం కూడా ఉంది. ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు కూడా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకైతే నామినేషన్ చేసుకునేందుకు అవకాశం ఉన్న క్రమంలో ఈరోజు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఇటు హైకోర్టుకు సంబంధించినటువంటి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్న సందర్భంలో నిన్న కేసును ఈరోజు కూడా దర్యాప్తుకు సంబంధించి అయితే ఇటు మనం చూస్తున్నాం వాదనలు వినేందుకు హైకోర్టు సిద్ధంగా ఉంది. వాదనలు విన్న అనంతరం ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనేది కూడా కొంత రాష్ట్ర